వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. అసలు ఏపీలో నకిలీ మద్యం పునాదులు ఎక్కడున్నాయి? నకిలీ మద్యాన్ని తయారు చేయడం ప్రారంభించింది ఎవరు? చలామణిలోకి తెచ్చింది ఎవరు? ఆపింది ఎవరు? మళ్ళీ మొదలు పెట్టింది ఎవరు? ఇదంతా ఒక సీక్వెల్ లాగా బయటకు వచ్చేసింది ఇప్పటికే స్టోరీ. ఈ స్టోరీ బయటికి రావడంతో వైసీపీ హయాంలో అక్రమాలకు అలవాటు పడి దోచుకున్న దొంగలకి, ఆ దోపిడీకి సహకరించిన దొంగలకి, ఆ దొంగలతో ఫ్రెండ్షిప్ చేసిన దొంగలకి ఇప్పుడు ఒక రకమైన వణుకు మొదలైంది. ఇది ఎటుపోయి ఎటు వస్తుందో, ఇది ఎవరి పీకలకు చుట్టుకుంటుందో అని. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వం, ప్రభుత్వం యొక్క చేతగానితనం అనే పదం నేను వాడను, కానీ అతి మంచితనమో లేకపోతే నిర్లక్ష్యపు ధోరణి అర్థం కావట్లా. రెడీ హ్యాండెడ్గా దొంగలు దొరికిన తర్వాత కూడా ఎందుకు ఈ ప్రొసీజరల్ డిలే జరుగుతుందో అర్థం కాదు. ఆ డిలే వల్ల ఈ నోళ్లు లెగుస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ పార్ట్నర్లే, లిక్కర్లో పార్ట్నర్లే, రేషన్లో పార్ట్నర్లే, శాండ్లో పార్ట్నర్లే, ల్యాండ్లో పార్ట్నర్లే, మైన్లో పార్ట్నర్లే, వైన్లో పార్ట్నర్లే. వీళ్ళందరూ ఏదో ఒక రూపంలో కలిసి ఉన్నోళ్లే. ఒక 6-5 మంది ఉంటారు. అలీబాబా 6 దొంగలు అన్నమాట. ఎక్కడో స్విచ్ నొక్కితే మచిలీపట్నంలో బందర్లో అలారం మోగుద్ది, బందర్లో స్విచ్ నొక్కితే సత్తెనపల్లిలో అలారం మోగుద్ది, సత్తెనపల్లిలో స్విచ్ నొక్కితే పెడనలో అలారం మోగుద్ది, పెడనలో స్విచ్ నొక్కితే ఇంకో చోట ఎక్కడో మోగుద్ది. ఇదంతా ఒక సైకిల్ ఇదంతా. ఎందుకంటే వీళ్ళే ఈ 6 దోపిడీలో ఎక్స్పర్ట్లు, ఈ 6-7 దోచుకోవడంలో ఎక్స్పర్ట్లు, ఈ 6-7 బుకాయించడంలో ఎక్స్పర్ట్లు. అంటే వీళ్ళే సపోర్ట్ అన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే తోడు దొంగలు. వాళ్ళ ముఠా నాయకుడికి ఆపద వచ్చినా ఈ 6 బొంకాలి, వాళ్ళలో వాళ్ళకి ఎవరికి వచ్చినా ఈ మిగతా 5 బొంకాలి. ఇది ఈ బొంకుడు గ్యాంగ్ తతంగం. ఎందుకు ఇంత కొంచెం గట్టిగా అనాల్సి వస్తుందంటే, ఏదో సామెత చెప్పేవాళ్ళు ఉల్టా చోర్ కొత్త వాళ్ళకు డాంటే అని, అంటే తెలుగులో చెప్పాలంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు. సారీ, పోలీస్ వస్తే పట్టుకోవడానికి దొంగ రివర్స్ దొంగ 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 అని అరిచి జనాన్ని అందరినీ రెచ్చగొడతా అంట. జనం నిజంగా కావచ్చు ఇతనే దొంగ అనుకుని, అంటే ఆ టైప్లో ఉంటాయి వీళ్ళవి. అది క్లియర్గా నకిలీ మద్యం తయారీ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, చేసినోడెవరు, చేయించినోడెవరు, దొరికినోడు చెప్పాడు. ఇప్పుడు ఇదంతా బ్యాచ్ కదా, నేను ఇప్పుడు చెప్పాను కదా బ్యాచ్. ఇప్పుడు ఇది భుజాన్ని వేసుకునే బాధ్యత పేర్ని నాని తీసుకున్నారు. నాని గారు ఏమంటారంటే, ఆ జనార్దన్ అనేవాడితో ప్రభుత్వంలోని పెద్దలే వెనకుండి ఒత్తిడి చేసి వీడియో చేయించారంట. మరి మీ ప్రభుత్వం మీరు హయాంలో మీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వీడియోలు అన్నీ మీరు వెనకుండి చేయించినవేనా? హిందూపురం ఎంపీ చేతిలో పట్టుకునే కానీ, లేకపోతే ఇంకొకళ్ళే కానీ, లేకపోతే మీ పార్టీ ఎంపీని తీసుకెళ్లి కుళ్ళబొడిచినవి కానీ, హత్యా ప్రయత్నం చేసినవి కానీ, ఇవన్నీ మీరు వెనుకొని చేసినవి అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక అనుభవంతో చెప్తున్నారుగా మీరు నాని గారు, చాలా దగ్గరుండి చూసి చెప్తున్నారు కదా. అదొకటి. ఆయన ఏమంటాడంటే, ఈ నకిలీ మద్యం మీద మాట్లాడతా ప్రభుత్వం వెనకుండే జనార్దన్ అనేవాడితో
వీడియో చేయించింది జోగి రమేష్కి లింక్ పెట్టి చెప్పా కదా, మచిలీ బందరు పేడన ఇవన్నీ ఒక ఇదని చైన్ ఎలా ఉంటుంది అనమాట, ఇలా. సో ఆయన ఏమంటాడంటే ఇప్పుడంట బార్లలో నెలకు 5 కోట్ల అవినీతి జరుగుతుందంట. ఇప్పుడు బార్లలో నెలకు 5 కోట్ల అవినీతి జరుగుతుందంట. పేర్ని నాని గారి ఆయన అన్న మాట ఇవాళ, నేను నా నోటి మాట కాదు ఇది, ఆయన అన్న మాట. మరి కూటమి ప్రభుత్వ పెద్దలకి లైట్ వెలిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక లైట్ అయితే పెద్దగా వెలిగింది. పేర్ని నాని అనే ఒక మాటకారి, ఇంతో అంతో కాస్త జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చక్రం తిప్పినవాడు, ఆయన చెప్తున్నది ఏంటంటే బార్లలో నెలకు 5 కోట్ల అవినీతి జరుగుతుందని ఇప్పుడు అంటున్నాడు కదా. చాలా అనుభవంతో కూడుకున్న వ్యక్తి ఆయన, అనుభవంతో చెప్తున్న మాటలు అర్థం చేసుకోండి మహాప్రభు. ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వపరం చేశాడు, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. ఇంతవరకు ఓకే, సరే అది లిక్కర్ స్కామ్ ఎలా జరిగి అది సెపరేట్, కానీ చేస్తూ ఏం చేశాడు, బార్ల వరకు మాత్రం ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే ఉంచాడు కదా. రిటైల్ షాపులు గవర్నమెంట్ చేసింది, కానీ బార్లు వరకు మాత్రం గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళని నడిపించింది కదా. అంటే ఏంటి ఈ 5 కోట్ల అవినీతి అప్పుడు జరిగినట్టే కదా. పేర్ని నాని గారి మాటల ప్రకారం ఒక్కొక్క బార్లో నెలకు 5 కోట్లు అవినీతి జరిగితే అదే వేరే వేరే బ్రాండ్స్ లేకుండా మీరు తయారు చేసిన బ్రాండ్స్తోనే ఇంకెంత జరిగి ఉండాలి మరి. ఇక్కడ నా సూచన ఏమిటి అంటే కూటమి ప్రభుత్వానికి, పేర్ని నాని గారు మీకు ఇంకొక లీడ్ ఇచ్చాడు, బాబు మీరు చేస్తున్న లిక్కర్ స్కాము నకిలీ మద్యం స్కామ్ మాత్రమే కాదు, బార్లలో కూడా స్కామ్ ఉంది అని. ఇక తగులుకోండి, ఇది కూడా కొత్త స్కామ్ పేర్ని నాని గారు ఇచ్చిన లీడ్ ప్రకారం. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏమంటాడంటే నకిలీ మద్యంతో పాటు బారుల దీంతో పాటు క్యూఆర్ కోడ్, ఈ ప్రభుత్వం ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టారని చెప్తుంది ప్రతి బాటిల్ మీద. అసలు క్యూఆర్ కోడ్ మేమే పెట్టాం, మా ప్రభుత్వం ఉన్నప్పుడే క్యూఆర్ కోడ్ పెట్టాం, మీరు పెట్టడం ఏంటి అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఇక్కడ చాలామందికి క్యూఆర్ కోడ్ అంటే తెలుసు, చాలామందికి తెలియదు. అంటే చాలామందికి అంటే మామూలు గ్రామీణ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ అంటే చాలామంది తెలియదు. కానీ వాళ్ళకి తెలిసిన క్యూఆర్ కోడ్ అంటే ఏంటి అంటే ఫోన్పే, గూగుల్ పే ఇటువంటివి కదా. ఆ షాపుల దగ్గరికి వెళ్తే అట్లా పెడతాడు, ఆ డబ్బులు ఎంత కట్టాలో కట్టేస్తాడు. పేర్ని నాని గారు ఏమంటారంటే మేము సీసాల మీద క్యూఆర్ కోడ్ పెట్టాము అంటున్నారు, కానీ మరి షాపుల దగ్గర ఫోన్పే, గూగుల్ పే క్యూఆర్ కోడ్లు ఎందుకు పెట్టలేదు? నగదు లావాదేవీలు ఎందుకు చెప్పాలి పేర్ని నాని గారు, మీ దగ్గర నగదు లావాదేవీలు ఎందుకు చేశారు, డిజిటల్ కరెన్సీని ఎందుకు చేయించలేదు, క్యూఆర్ కోడ్ మీరు బాగా ఎక్స్పర్ట్లు కదా క్యూఆర్ కోడ్లో, మరి ఇది ఎందుకు చేయించలేకపోయారు? మీరే చెప్పాలి పేర్ని నాని గారు. అక్కడ కూడా క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ చేసి ఉంటే అయిపోయేదిగా. అది ఎందుకంటే దోచుకోవాలి, పంచుకోవాలి, తినుకోవాలి. మీ భాషలో మీ నాయకుడు భాషలో దోచుకోవాలి, పంచుకోవాలి, తినుకోవాలి. కాబట్టి అక్కడ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఆ క్యూఆర్ కోడ్లు పెట్టలేదు. ఇక మీడియా నేర్చుకున్నాడండి ఈయన. మీడియా నేర్చుకోవడం వాళ్ళకి ఏంటో కళ్ళ కూడా మా మీడియానే గుర్తొస్తుంది. ఆ మీడియా అంటే మా ఆంధ్రజ్యోతి, మా మీడియా హౌస్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మేమే గుర్తొస్తాం. నకిలీ మద్యంపై ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సను కలిగిస్తున్నాయంట. పేర్ని నాని గారు పెద్దలు చెప్పారు నిజం చేదుగా ఉంటుందని.
నిజమే, మీరు అన్నది 100% నిజం. నిజం చేదుగా ఉంటుంది. మేము రాసే వార్తలు నిజాలు కాబట్టి మీకు చేదుగా ఉంటాయి. అందులోనూ ఇవి నకిలీ మద్యం వార్తలు కదా. ఆ నకిలీ మద్యం వార్త తాలూకు నిజాలను చూసి ప్రజలకి మీ మీద జుగుప్స కలుగుతుంది. ఆంధ్రజ్యోతి రాసే వార్తలు చూసి ప్రజలకి మీ మీద జుగుప్స కలుగుతోంది, మీరు చేసిన నకిలీ మద్యం వ్యవహారం చూసి. కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటుందంట. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని అనాల్సిందే, నిజంగానే అనాలి. దే డిజర్వ్. ఎందుకంటే జంగారెడ్డిగూడెం చావుల్ని కల్తీ సారాతో, అప్పుడున్న నకిలీ మద్యం లేకపోతే కల్తీ మద్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అమ్మకాలతో తీసిన ప్రాణాల సంఖ్య వందల్లో ఉంది. జంగారెడ్డిగూడెంలో ఒకేసారి 27 మంది చనిపోయారు. అది తొందరగా విచారణ దర్యాప్తు పూర్తి చేసి ఆ బాధ్యులు ఎవరో, ఆ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి చుక్కలు చూపిస్తే ఇగో ఇలాంటి మాటలు రావు. ప్రాణాలతో ఆడుకున్నది వాళ్ళు, మద్యాన్ని అడ్డం పెట్టుకుని బొక్కసాలు నింపుకున్నది వాళ్ళు, అడ్డంగా దోచుకున్నది వాళ్ళు, నియోజకవర్గాల వారీగా డిపోలు పెట్టుకుని ఆ డిపోలకి ఎక్కడెక్కడికి ఎంత స్టాకు, ఏ బ్రాండ్ ఎంత వెళ్ళాలి చెప్పుకున్నది వాళ్ళు, ఆ తెప్పించుకున్న స్టాక్ ఏ షాపుల్లో ఎంత పెట్టాలని మాట్లాడుకున్నది వాళ్ళు, ఆ అమ్మిన దాంట్లో సగం డబ్బులు ఎమ్మెల్యేకి, సగం డబ్బులు తాడేపల్లికి పంపుకున్నది వాళ్ళు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు అంటున్నది కూటమి ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడైనా జంగారెడ్డిగూడెం మరణాలు కానీ, లేకపోతే వైజాగ్ కేజీహెచ్లో చనిపోయిన నకిలీ సారా వల్ల చనిపోయిన వాళ్ళ జీవితాల మీద కానీ ఆ దర్యాప్తు తొందరగా పూర్తి చేస్తే ఇగో ఇలాంటి వాళ్ళ నోళ్ళు మూతలు పడతాయి. నిజమే పేర్నాని గారు, మీరు ఆడుకోవాలి, కొద్దిగా ఆడుకోవాలి. ఇంకా ఆడుకుంటేనే ఏమైనా సెగ పుట్టుద్దేమో కూటమి ప్రభుత్వంలో. వాళ్ళు ఏమి చేత కావట్లేదు, వాళ్ళకేం చేయరావట్లేదని కదా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా అనాలి మీరు, ఇంకా 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 అంటే అక్కడ కొద్దిగా కాక పుడుతుందేమో చూద్దాం. కానీ ఆంధ్రజ్యోతి రాస్తున్న వార్తలు మాత్రం జుగుప్సను కలిగిస్తున్నాయి. నిజమే, ఎందుకంటే ఆ వార్తలు చదివితే ప్రజలకి మీ మీద ఇంకా అసహ్యం, జుగుప్స కలుగుతుంది. అంతవరకు మీరు ఒప్పుకున్నారు. తర్వాత బార్లలో నెలకు 5 కోట్లు స్కామ్ జరుగుతోందనే కొత్త లీడ్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం ఆ లీడ్ అందుకుని దర్యాప్తు చేసి కొత్త స్కామ్ను బయటికి తీస్తుందా? మీకు చాలా కోపం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, నాకు తెలుసు. అందుకని ఈ కొత్త స్కామ్ బయట పెట్టారు. అది మరి కూటమి ప్రభుత్వం చేసి మీ కోరిక తీరుస్తుందని ఆశిద్దాం. అయితే ఆశిస్తూ ఇది ఏంటనేది మనతో చర్చలో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు అండ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. ఆలస్యం అమృతం విషం అంటే ఏంటో అర్థమైందా ఇప్పటికైనా? ఆలస్యం చేస్తే ఇగో ఇలాగే, ఇక వీళ్ళు ఎంతకంటే ఏం చేయలేరులే అని ఇలాగనమాట. నేను చెప్పా కదా, ఎక్కడ స్విచ్ చేస్తే ఇంకో చోట మోగుతూ ఉంటాయని, అట్లా ఇవాళ అక్కడ మోగింది. ఏం చెప్తారు పేరు దానికి సమాధానం స్ట్రైట్ గా? యా వికే గారు, అంటే మనం ఆలస్యం అనే దానికంటే చట్టానికి లోబడి చట్ట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు ఓవర్ నైట్ మనం అనుకున్నటువంటి రిజల్ట్ రావటం అనేది కష్టం. ఇప్పుడు వాళ్ళలాగా ఏమి ప్రొసీజర్స్ పాటించకుండా చట్టాలన్నింటినీ కూడా చించి చెత్తబొట్లో వేసి ఎక్కడా కూడా ఎటువంటి ప్రొసీజర్ లేకుండా చేస్తే ఏముంది, రాత్రి తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళొచ్చు, గోడలు దూకి వెళ్ళొచ్చు, మనం ఇష్టం వచ్చింది చేయొచ్చు. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఆ రకంగా కాకుండా కొంత ప్రొసీజర్ పాటిస్తా ఉంది, దర్యాప్తు పద్ధతి ప్రకారం వెళుతా ఉంది, స్టెప్ బై స్టెప్ అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఇప్పుడు గతంలో లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో మీరు చూశారు కదా, మొత్తం అనేక మంది కీలక వ్యక్తులను ఆధారాలతో సహా పట్టుకుని
వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వాళ్ళ స్ట్రైట్ గా పేరుని నాని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి మనం చర్చించుకుంటే, ఆయన గారు ప్రధానంగా చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈయనే కాదు ఒక 2 రోజుల నుంచి ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఆ మద్యం బాటిల్ మీద ఇవాళ మీరు కొత్తగా QR కోడ్ పెట్టేది ఏంటి, మేము గతంలోనే పెట్టాం, మేము పెట్టిన దాన్ని వాళ్ళు మళ్ళీ మీరు ఏదో కొనసాగిస్తా ఉన్నారు తప్పితే మీరు కొత్తగా చేసింది ఏంటి అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకటి 2019-24 మధ్య ఎక్కడైనా కానీ మనం ఎక్సైజ్ సురక్ష యాప్ అనేటటువంటి యాప్ గురించి ఎక్కడన్నా మనం విన్నావా? దాని గురించి ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా మాట్లాడారా? ఆనాటి ఎక్సైజ్ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఇదిగో మీరు మద్యం నాణ్యత గురించి, మద్యం తయారీ జరుగుతున్న ప్రదేశం గురించి కానీ, దాని బ్యాచ్ నెంబర్ గురించి కానీ, ఇదిగో ఒక యాప్ ఉంది, ఈ యాప్ ద్వారా మీరు QR కోడ్ స్కాన్ చేసుకుని ఆ బాటిల్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎట్లా ఈ షాప్ కి వచ్చింది, దాని బ్యాచ్ నెంబర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునేటటువంటి సౌకర్యం ఉంది అని చెప్పి 2019-24 మధ్య ఒక్కడైనా మాట్లాడా? మాట్లాడలేదు. ఏ మద్యం దుకాణం దగ్గరైనా పోని పోస్టర్లు అంటించి, ఫ్లెక్సీలు అంటించి, ఇదిగో మద్యం నాణ్యతను మీరే టెస్ట్ చేసుకోండి, ఈ రకంగా యాప్ వినియోగించండి అని ఎక్కడైనా ఏ వైన్ షాప్ దగ్గరైనా ఒక్క కాగితం ముక్కైనా పెట్టారా? లేదు. మీరు మరీ అంత తేలిగ్గా కీలకమైంది కాదండి, మీరు మరీ అంత తేలిగ్గా తీసిపడేయద్దు. మద్యం అమ్మకాల దగ్గర తేడాలు వస్తాయని స్ట్రిక్ట్ గా ఉండడం కోసమే కదా టీచర్లను కాపలా పెట్టింది అప్పుడు. ఎవరు రైట్, అవునవునవును, కరెక్ట్. ఇది అది చేశారండి. టీచర్లు తీసుకెళ్లి క్యూ లైన్లు మెయింటెనెన్స్ సీట్ కోసం పాపం పెట్టారు. కరెక్టే మీరు చెప్పింది. మూడవది అత్యంత కీలకమైనది వీకే గారు, గత లిక్కర్ స్కామ్ దర్యాప్తులో మనం ప్రధానంగా చర్చించుకున్నటువంటి 2-3 అంశాల్లో ఒకటేంటి, సరే డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు, అంతా క్యాష్ తీసుకున్నారన్న అంశం ఒకటైతే, రెండోది అత్యంత కీలకమైంది అసలు ఈ లిక్కర్ ఇండెంటింగ్ గాని, లిక్కర్ సరఫరా గాని మొత్తం మాన్యువల్ పద్ధతిలో చేశారు, కంప్యూటర్లన్నీ ఆపేశారు. అప్పటి వరకు కంప్యూటరైజ్డ్ ఇండెంటింగ్ జరిగేది. ఆటోమేటిక్ గా కంప్యూటర్ ద్వారా ఏ కంపెనీకి ఎంత ఆర్డర్ పెట్టాలి, ఏ కంపెనీ నుంచి ఎన్ని బాటిళ్లు సరఫరా అవ్వాలి, ఆ బాటిల్ ఎక్కడికి వెళ్ళాలనేది కంప్యూటర్ పద్ధతిలో ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా జరిగేదాన్ని వీళ్ళు మొత్తం కూడా మూసేసి మాన్యువల్ ఇండెంటింగ్ విధానంలోకి వెళ్లారన్నది కదా చార్జ్ షీట్ లో ప్రధానమైనటువంటి అంశం. అది వాస్తవం కూడా కదా. అసలు వీళ్ళు కంప్యూటర్లే కట్టేసి చిత్తు కాగితాల మీద ఈ కంపెనీ నుంచి ఈ బాటిల్ ఇక్కడ తరలించని చెప్పి కాగితాల మీద రాసిన ఇంకా QR కోడ్ ఏ ఉంటుంది సార్. అసలు కంప్యూటర్లే ఆపేశారు కదా. ఇవాళ ఈ పేరు నాని వచ్చి మేమేదో పెట్టామని చెప్తామని అర్థం ఉందా? ఇవాళ పేరు నాని అడుగుతా ఉన్నా, నువ్వు కంప్యూటరైజ్డ్ ఇండెంటింగ్, కంప్యూటరైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ విధానానికి నువ్వు స్వస్తి పలికావా లేదా? మళ్ళీ మాన్యువల్ విధానానికి నువ్వు శ్రీకారం చుట్టి ఇంకా QR కోడ్ మేము పెట్టామని చెప్తావేంటయా? ఇవాళ అదే కదా, అక్కడే కదా పెద్ద స్కామ్ జరిగింది. ఇవాళ బాటిల్ ఎక్కడ తయారవుతుందో తెలియదు, ఎటువంటి మద్యమో తెలియదు, అది ఎవరు తీసుకొస్తాడో తెలియదు, ఏ షాప్కి వెళ్తుందో తెలియదు, అక్కడ మళ్ళీ డిజిటల్ పేమెంట్లు ఉండవు, మొత్తం అంతా క్యాష్, మొత్తం అంతా చిత్తు కాగితాల మీద లెక్కలు. అందుకనే కదా ఇది కుంభకోణం అని చెప్పింది. కాబట్టి ఇవాళ మేమేదో QR కోడ్ తెచ్చామంటే ఎవడు కూడా అంత అమాయకులు ఎవరు లేరు సార్ నమ్మటానికి. ఒక్క నిమిషం అండి. ఆయన మాట్లాడినటువంటిది నిజమే మీరు అన్నట్టు. మరి ఆ తాడేపల్లి బిగ్ బాస్ ని ఇరికించడానికి అన్నాడు, ఏమన్నాడు కానీ ఒక్కొక్క లిక్కర్ షాప్ 5 కోట్లు అంటండి. బారు ఒక్కొక్క బార్ వైన్ షాప్. ఇప్పుడు ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఆనాడు 2019-24 మధ్య 3000 మద్యం దుకాణాలకి యజమాని. 3000 అంటే 3000 × 5 కోట్లు, సంవత్సరానికి 15,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాడా? ఇప్పుడు అదే కదా వాళ్ళు ఆయన మాకు ఇచ్చినటువంటి లీడ్ ఏంటంటే మినిమం 5 కోట్లు, సరే ఇంటూ 3000 వేసుకుంటే 15,000. అదే కదా చూస్తాం, ఆ లెక్క కూడా చూస్తాం. మూడవది వీకే గారు, ఇవాళ జనాలు అంటే మీకు నిజంగానే మద్యం గురించి పెద్దగా తెలీదా పట్టాభి గారు? ఇప్పుడు నేను అంటే ఆస్కింగ్ అబౌట్ కాదండి పట్టాభి గారు నా క్వశ్చన్ ఒకటి దయచేసి అర్థం చేసుకోండి. పట్టాభి నా క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీకు అంటే సబ్జెక్ట్ పరంగా కానీ అన్ని రకాలుగా మీరు చాలా గుడ్ ఆరేటర్, ఎవ్రీథింగ్, నో డౌట్.
కాకపోతే మద్యం ఎలా ఉంటది, టేస్ట్, తర్వాత కిక్, బ్రాండ్, ఈ పెద్దగా అనుభవం లేదా? హోటల్ వ్యాపారంలో ఉన్నారు కానీ మద్యం వ్యాపారం లేదా? సార్ ఇప్పుడు కాదండి, పేర్ని నాని గారు చెప్తున్నది షాపుకి 5 కోట్లు కాదు, బార్లు, షాపులు పెద్ద లిక్కర్ స్కామ్, అది 99,000 కోట్లు ఆల్రెడీ, అది అనధికారికంగా తేల్చిన స్కామే. అది బార్కి 5 కోట్ల రూపాయలు జరిగింది అంటున్నాడు ఆయన. మద్యం షాపుల్ని వాళ్ళ ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వం ద్వారా నడిపించింది, కానీ బార్లు ప్రైవేటు వాళ్ళకే ఇచ్చారు. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. బార్లు ప్రైవేటు వాళ్ళ కిందే కంటిన్యూ చేశారు. ఆ ప్రైవేటు వాళ్ళందరూ వీళ్ళ బినామీలే, బార్లు నడిపిన వాళ్ళందరూ వీళ్ళ బినామీలే. ఒక్కొక్క బారుకి 5 కోట్ల స్కామ్ జరుగుతుంది ఇప్పుడు అని ఈయన చెప్తున్నాడు అంటే అప్పటి అనుభవంతో చెబుతూ మీకు లీడ్ ఇస్తున్నారు. ఆ లీడ్ని పట్టుకుని మీరు తీగ కదిలిస్తే ఆ తీగ భయా ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి వెంకటకృష్ణ గారు. కంగ్రాచులేషన్స్ అండి, మీరు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. అలాగే నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు మాధవ్ గారికి కూడా నమస్కారాలతో థ్యాంక్స్ చెప్పుకుంటూ, సహకరించిన నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పట్టాభి గారు, సత్యమూర్తి గారికి నమస్కారాలు, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రైట్, ఇది బార్లో నెలకి 5 కోట్లు అవినీతి జరుగుతోందని పేర్ని నాని గారు చేసిన, ఇప్పుడు జరుగుతోందనేది ఆయన చేసిన ఆరోపణ. దాన్ని మీ ప్రభుత్వం ఎలా తీసుకోవాలి? సార్, ఇప్పుడు పని ఉండాలి, ఏదో ఒక మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెడితే కానీ మైలేజ్ రాదు. ఇప్పుడు ఇంకో వేరే కార్యక్రమాలు లేవు. ఆయన చూస్తే దేశం వదిలి బయటపోయి ఉన్నారు కాబట్టి ఏదో ఒక అంశం నడవాలి. పేర్ని నాని గారు కావచ్చు, అది సజ్జల గారు కావచ్చు, ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి వార్తల్లో ఉండాలి. ఇప్పుడు మనం ఈ సందర్భంగా ఒక సినిమా డైలాగ్ని గుర్తు చేసుకోవాలి. అత్తారింటికి దారేది, పవన్ కళ్యాణ్ గారి సినిమా. న్యాచురల్గా సినిమాలు చూసే ఎక్కువ అలవాటు ఉంది కాబట్టి దాంట్లో మీరు మమ్మల్ని తిట్టండి, ద్వేషించండి, లేకపోతే అభిమానించండి, ఏదైనా చేయండి, కానీ మేము ఉన్నామని గుర్తించండి. మేము ఒక పార్టీగా ఉన్నాం, మాకు ప్రతిపక్ష స్థానము ప్రజలు ఇవ్వకపోయినా ఏదో మీడియా డిబేట్లో కనిపించేదానికైనా ఒక వ్యాఖ్య చేసి వివాదాస్పదంగా ప్రవర్తించి తద్వారా న్యూస్లో మేము ఉండేటట్టు, ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని వ్యూస్ వచ్చేటట్టు ఏవైతే చేసుకోవాలనుకుంటారో ఇది ప్యూర్ రాజకీయం. ఇది అసలు అనవసరమైన విషయం. కానీ మీరు తీసుకున్న సబ్జెక్ట్ అంటే నాకు గౌరవం కాబట్టి ఆ కోణంలో మాట్లాడడంతో పాటు మన ఛానల్లో కింద స్క్రోలింగ్ వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన స్క్రోలింగ్ ఏదైతే వస్తుందో, సూపర్ జిఎస్టీ సభ, కర్నూలులో జరిగిన సభ సూపర్ సక్సెస్, 13,640 కోట్ల రూపాయలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, కూటమి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ గా ముందుకు పోతుంది. వెంకటకృష్ణ గారు, వారం రోజుల్లో ఇక మీదట దయచేసి మీరు పెద్ద మనసుతో, యాజమాన్యానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, తొందరలో అఫీషియల్ గా కూడా రిక్వెస్ట్ చేస్తాం, 2 రోజులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలు, నిర్మాణాత్మకమైన వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహకారం కానీ, ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తున్న సూపర్ 6 కానీ, మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే డిబేట్లు మనం చేద్దామని నిర్మాణాత్మకంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే వార్తల్లో ఉండడం కోసం బార్లకి 5 కోట్ల చొప్పున ఈ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ఒక రాయి విసరడమో బురద చల్లడమో చేస్తే దీని మీద ఎలాగో డిబేట్ జరుగుద్దని వాళ్ళకి తెలుసు. ఫ్రీగా పబ్లిసిటీ కావాలి, పైసా ఖర్చు అవసరంలా. ఇలాంటిది ఒక వ్యాఖ్య చేసి వదిలేశారు అనుకోండి, మనం ఏంటంటే దానికి ఖచ్చితంగా డిబేట్లో మనం మాట్లాడతాం. ఈ రోజు గడిచిపోయింది, మళ్ళీ రేపటికి ఒక అంశం. అంటే పైసా ఖర్చు లేకుండా పార్టీని సజీవంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా ఇది ఒక ఎత్తుగడని చెప్పాలి, దాంట్లో విషయమే లేదు. ఇప్పటికే ఆ జరిగిన లిక్కర్ స్కామ్ 3,500 కోట్లకు సంబంధించి సిట్టు విచారణ గురించి కానీ, దానికి సంబంధించి లోతుపాతుల గురించి కానీ, దానికి సకారాత్మకమైన వివరణలు ఇవ్వడానికి కానీ గతంలో మన ఛానల్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఆ విధంగా స్కామ్ జరగలేదని మీరు ఆర్గ్యుమెంట్ నిజమైతే మీరు కానీ సజ్జల్ గారు కానీ ఓపెన్ ఫోరంలోకి రండి, డిబేట్ 1 గంట సేపు అన్ని ఛానల్స్ని పిలుద్దాం. పిలిచిన తర్వాత ఆ
లైవ్ డిబేట్ అయిపోయే లోపల స్కామ్ జరిగిందని మీ చేత ఒప్పించి పంపిస్తామని చెప్పా. ఎవరు స్పందించలే. ఎందుకు స్పందించలేదో మీకు తెలుసు. ఎందుకంటే స్కాము వ్యవస్థీకృతంగా ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇక్కడ జరిగిందని చెప్తున్న జనార్దన్ గారి గురించి కానీ లేకపోతే ఇంకోటి గురించి కానీ ఇంకోటి కానీ మరి ఏదైనా కూడా వ్యక్తులు చేసిన దాన్ని ఆ వ్యక్తుల మీద తక్షణ చర్యగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక వాంగ్మూలం జనార్దన్ గారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం జోగి రమేష్ గారి మీద ఆరోపణలు లేదా చాట్ ఏదైతే ప్రూఫ్ ఇవన్నీ ఉన్నాయో విచారణ సంస్థలు ఖచ్చితంగా నిగ్గు తేలుస్తాయి. అఫ్ కోర్స్ 4 రోజులు వెనక్కి కావచ్చు ముందు కావచ్చు, అంత పెద్ద స్కామ్ జరిగింది. 3,500 కోట్లని కేటగారికల్ గా ఏదైతే రిమైండ్ రిపోర్టులతో పాటు ఛార్జీ షీట్లు వేసి విచారణ జరుపుతున్న సిట్కే అలివు కానీ ఆ స్కాము హడావిడిలో దీన్ని తగుదనమ్మా అని చెప్పి దీన్ని పంప్ చేసి ఒక మైలేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం వేస్తున్న వెత్తుగడగా మనం దీనికి ప్రచారం కల్పించకుండా ప్రోగ్రెసివ్ అంశాల వైపు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. జరిగిన స్కామ్ గురించి గతంలో జరిగిన దాని గురించి రిపీటెడ్ గా కూడా డిబేట్లు చేద్దామని కూడా నేను అంటున్నా. అయితే సరే, మీరు జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత మొదటి డిబేట్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కౌంటర్ యువర్ స్టేట్మెంట్. ఎనీవే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరేమో దీన్ని డైవర్షన్ టాక్టిక్స్, అక్కడికి నేనేదో పేరినాని ట్రాప్లో పడ్డాననే సెన్స్లో మీరు అంటున్నారు. బట్ మిమ్మల్ని అనట్లేదు. అదే ఎంటైర్ ఛానల్స్ లో ఎవరైనా కూడా వాళ్ళకి ఫ్రీ మైలేజ్ వచ్చే విధంగా మనం ట్రాప్ లో పడుతున్నాం. అదే నేననే ట్రాప్ అనే పదం నేనే వాడి ఇప్పుడు మీరు అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి చర్చలు అసలు విషయాన్ని తప్పుదో పట్టించడం కోసం వాళ్ళు అంటూ ఉంటారని మీరు అంటున్నారు. అసలు లిక్కర్ స్కామ్ ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సార్. వాళ్ళకి ప్రతిపక్షం కాదు అది. ఈ రోజు అది ప్రతిపక్షమే కాదు సార్. వాళ్ళేం సార్ మనం పట్టించుకునేది? మనం కాదు, మీరు పట్టించుకోకండి. యాజ్ ఎ మీడియాగా మేము ప్రతి పార్టీని గౌరవించాలి. సీట్లున్నా లేకపోయినా, ఓట్లున్నా లేకపోయినా. దట్ ఈజ్ అవర్ డ్యూటీ డెమోక్రటిక్. అది మీరు అధికార ప్రతినిధిగా మీకు తెలుసు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ నకిలీ మద్యం అని ఏదైతే తెర మీదకి వచ్చిందో, అసలు లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడం కోసం ఇది తీసుకొచ్చారనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు దాని మీద కూడా చర్చ పెట్టకూడదు. దాని మీద కూడా చర్చ పెట్టకూడదు సార్. ఆల్రెడీ మనం దీని మీద మొన్న కూడా పెట్టొచ్చు, పెడుతున్నాం. మన మీద లేదన్నా రెవెన్యూ నేను అనేది పిన్ పెడుతున్నాం, బ్రహ్మాండంగా పెడుతున్నాం. కానీ అలా అంటున్న వాళ్ళు ఏమంటున్నారంటే మీ ప్రభుత్వం మీదే మాట్లాడుతున్నారు. ఏమని? వాళ్ళు ఒకటైపోయారు, అసలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకుండా ఉండడం కోసం ఇదో దాన్ని పట్టుకొచ్చారు అని మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా ఈ విషయం, మీరు విన్నారా ఈ మాట? అక్కడక్కడ పంపు సెట్ దగ్గర, అక్కడ పంపు సెట్ దగ్గర, కుళాయి పంపుల దగ్గర మాట్లాడుకుంటున్నారు ఇదే. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎందుకు ఏం మాట్లాడతారు అనే దానికంటే ఆ మాట్లాడిన దానికి ఎలా రిటార్ట్ ఇస్తున్నారు, ఎలా దాన్ని నిగ్గు తేల్చాలి. పైగా ఆంధ్రజ్యోతిలో వస్తున్న వార్తలంటే ఆయనకు జుగుప్స కలిగిస్తున్నాయంట నకిలీ మద్యం మీద. అంటే మిమ్మల్ని నచ్చేటట్టుగా కొంచెం నచ్చేటట్టుగా మీరు మాట్లాడాలని ఆయన కోరిక. మాట్లాడతాం, నేను మాట్లాడేగా ఇందాక చెప్పాగా ఎందుకు జుగుప్సగా కలిగిస్తుందో వాళ్ళ మీద జనానికని. సో ఈ విషయంలో ఒక్క నిమిషం రవి గారు, ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, ఆయన ఏమంటాడంటే ఈ బార్లలో ఇంత 5 కోట్లు మిగులుతుంది నెలకి, మిగులుతుంది కాదు స్కామ్ జరుగుతుంది, అక్కడికి వస్తున్న మద్యం ఎలాంటిదో నేను లెక్కలతో సహా చూపిస్తాను, ఎల్లో మీడియా వస్తుందా అని మా పేరు 2-3 సార్లు వాడాడు. మేమెందుకు, నీకో మీడియా ఏడిసిందిగా, అంతే కదా సార్? నీకో మీడియా ఉందిగా, కాదు ఏడిసిందిగా, నీకో మీడియా ఏడిసిందిగా, మమ్మల్ని ఎందుకు పిలవడం? మేము రాసే వార్త ఎట్లాగో చూపించగలిగితే నువ్వే అంటావు, మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్తాను అనడం అంటే ఇండైరెక్ట్ గా నాని ఇక్కడ మేము వస్తేనే దానికి నిజాయితీ ఉంటది అని అనుకుంటున్నాడు కదా. వాళ్ళ మీడియా నంబర్ కదా, నంబర్ అనేది ఆయనకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా చెప్పాడు, ఈనాడు చూపిస్తూ ఈనాడు వార్త సాక్షి కూడా కాదు అన్నాడు ఆ రోజు. ఎందుకు ఇంత లేకిగా, ఇంత చౌకబారుగా ఏమనాలండి ఈ స్కామ్ మీద ఆయన మాట బారులో 5 కోట్లని? మీకు గుర్తుండే ఉంటుంది వికే గారు, ఆ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఈ బార్లన్నీ తెలుగుదేశం వాళ్ళ ఉన్నాయి,
వీళ్ళని మొత్తం ఖాళీ చేయించాలని చెప్పి ప్రయత్నం చేశారు చేశాడు. అప్పట్లో. అవును గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఒక నెల 2 నెలల్లోనే అప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. అప్పుడున్న బారు ఓనర్స్ అందరూ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి మాకు అక్టోబర్ వరకు మాకు టైం ఉన్నది, ఆబ్కారీ ఇయర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ లోపల మమ్మల్ని కదిలించటం అనేది అది న్యాయబద్ధం కాదు, చట్టబద్ధం కాదు అని వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళని తీసేయనివ్వలేదు, స్టే ఇచ్చింది. స్టే ఇచ్చింది. వాళ్ళ గవర్నమెంట్ ప్రయత్నాల మీద స్టే ఇచ్చింది. అవును. ఆ తర్వాత మీరు ఆ ఇష్యూ మళ్ళీ ఎప్పుడన్నా విన్నారా వికే గారు? లేదు. ఎందుకో తెలుసా, మొత్తం గప్చిప్గా మనకి అసలు ఒరిజినల్ మద్యం కుంభకోణంలో డిస్టిలరీలని ఎలా అయితే బెదిరించి స్వాధీనం చేసుకున్నారో అదే విధంగా ప్రతి ఊళ్ళో ఉన్న బార్లను కూడా వైసీపీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నాని గారే డీల్ చేశాడంట చాలా బార్లతో. ఎగ్జాక్ట్లీ. పేరు నాని గారే డీల్ చేశాడంట చాలా Exactly. బార్లతో మాట్లాడి సెటిల్మెంట్ చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పటికి బార్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళందరినీ అక్కడ వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళు స్వాధీనం చేసుకొని నడిపారు. ఇది 100%. ఆ తర్వాత అసలు బార్ల ఇష్యూనే ఎవరు బయటికి తీయలేదు చూడండి. మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు కొత్త బార్లు కూడా 70-80% మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే వాళ్ళకే ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి అంటే అమ్ముడు పోయారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎట్లయితే డిస్టిలరీలని టేక్ ఓవర్ చేశారో, అవును, డిస్టిలరీలని బ్రూవరీలని ఎట్లయితే టేక్ ఓవర్ చేశారో ఈ బార్ లైసెన్స్ ఉన్న వాళ్ళను కూడా టేక్ ఓవర్ చేసి మొత్తం నడిపారు. ఇంకొకటి పేర్ని నాని చెప్పిన అతి పెద్ద ఇదేంటి అంటే, ప్రభుత్వం బార్ నడిపింది, ఇవి షాపులు నడిపింది అంటాడు. ప్రభుత్వం షాపులు నడిపిందండి, ఉత్త షెడ్డే ప్రభుత్వంది. దాని లోపల పనిచేసిన వాళ్ళు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. మనుషులేమో వాళ్ళు, సరుకంతా జగన్. మరి అది సరుకంతా జగన్. రవిచంద్రారెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్ది. అంటే ఆ షెడ్ మాత్రమే గవర్నమెంట్ది, అంతే తప్ప ఆ లోపల మద్యం అమ్మిన వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అంతే తప్ప ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక టెస్ట్ పెట్టి రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీస్ కాదు. అంటే ఈ కుంభకోణం, ఆ రోజు జరిగిన మద్యం కుంభకోణం అసలు ఇక్కడి నుంచే జరిగింది. ఇందాక పట్టాభి గారు చెప్పిన అక్కడే బీజం. ఇందాక పట్టాభి గారు చెప్పింది ఆ సీటెల్ సాఫ్ట్వేర్ ని ఎప్పుడైతే అసలు తీసేయాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారు? సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. సీటెల్ సాఫ్ట్వేర్ ని ఎందుకు తీసేశావు? అక్కడి నుంచి మొత్తం ఈ డిస్టిలరీలు బ్రూవరీలు స్వాధీనం చేసుకోవటం దగ్గర నుంచి మొత్తం ఇదంతా స్కామే కదా. ఈ స్కామ్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులోకి ఎంటర్ అయింది. మొత్తం ఎట్లా పోయింది, మనీ ఎటు నుంచి ఎటు పోయింది అనేది మొత్తం ఎస్టాబ్లిష్ అవుతున్న తరుణంలో వీళ్ళందరూ విఫలయత్నం చేసుకుంటున్నారు. దీన్ని బయటికి తీసుకుని నకిలీ మద్యం అని మళ్ళీ నకిలీ మద్యం అని జనార్దనం జోగి రమేషే మమ్మల్ని ఇచ్చేయమన్నాడు. లీక్ ఇచ్చారు, అది కూడా వాళ్ళ మీడియానే తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా. ఇప్పుడు మీకు వెంకటేశ్వర గారు ములకల చెరువు ఆ డిపో ఉన్న చోట మొత్తం ఎంపీ దగ్గర నుంచి గ్రామ సర్పంచ్ వరకు అందరూ వైసీపీ వాళ్ళే మొత్తం. అక్కడ మీకు గుర్తుందో లేదో, సొంత తమ్ముడే కదా ఎమ్మెల్యే, మొత్తం ఎంపీ ఎమ్మెల్యే అంత మొత్తం వాళ్ళే. సర్పంచ్ కూడా వాళ్ళేనండి, జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా వాళ్ళే. మరి అక్కడికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అక్రమ మద్యం తయారు చేస్తారా? మామూలు అప్పుడే వెళ్ళలేరు. అక్కడ మామూలు అప్పుడే వెళ్ళలేరు. వాళ్ళు ఎవరో 2-3 సైకిల్ వేసుకొని ఇప్పు అని చెప్పి ఇప్పించిన ప్రాంతం అది. చంద్రబాబు నాయుడినే ఉరికిచ్చారు కదా, వాళ్ళ దాడి చేశారు ఆయన వెళ్ళినప్పుడు. అలాంటి ప్రాంతంలోనంట ఈడెవడో వెళ్ళి సారా కాశాడంట. పెట్టిన తర్వాత అక్కడ ఈ సాక్షి రిపోర్టర్లందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు మొత్తం ఊరూరే ఉన్నారు కదా. వాళ్ళు ఏమన్నా బయటికి తెచ్చారా? వాళ్ళు బయటికి తేలేదు కదా. వాళ్ళకి సహకరించి
వాళ్ళు ఎప్పుడు బయటికి తెమ్మంటే అప్పుడు ఆ ఎక్సైజ్ సిఐ బయటికి తీసుకొచ్చారు. ఆమె ఎవరో లేడీ హిమబిందో ఎవరో పేరు ఏదో ఉంది. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో నెక్సెస్ ఉందని అంటున్నారు. నక్సెస్ లేకపోతే ఆ నెక్స్ట్ డే పేపర్ చూడండి మీరు వీకే గారు, తన నకిలీ మద్యం కుంభకోణాన్ని బయటికి తెచ్చిందని హిమబిందు మీద అక్రమంగా వేటు వేశారని రాశారు. అంటే ప్రభుత్వం మెచ్చుకోవాలి వేటు వేసినందుకు. మెచ్చుకోవాలి కదా. జర్నలిజం అంటే ప్రభుత్వం వేటు వేసింది, ఆమె పట్టించుకోకుండా ఇన్వాల్వ్ ఉన్నందుకు. కానీ అలాంటిది ఆమె ఏదో అసలు నువ్వే చెప్తున్నావు కదా నకిలీ మద్యం పెద్ద కుంభకోణం ఉందని. ఆ కుంభకోణాన్ని బయటికి తెచ్చింది కదా హిమబిందు. అంటే బయటికంటే వాళ్ళ దృష్టిలో తెచ్చినందుకు వేటేశారు అంటున్నావు కదా, మరి నువ్వు సంతోషించాలి కదా. అంటే ఎక్కడికక్కడ సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఒకళ్ళు అది చెప్తారు, ఒకళ్ళు ఇది చెప్తారు. ఇప్పుడు గూగుల్లో ఏఐ డేటా సెంటర్ వచ్చింది. ఒక ఆయనేమో దాంతో పొల్యూషన్ వస్తుంది అంటాడు, ఇంకొక ఆయనేమో అసలు అక్కడ ఉద్యోగాలే రావు అంటాడు. మొత్తం విశాఖపట్నం ప్రజలకు ఇవ్వాల్సిన నీళ్ళన్నీ వాళ్ళు తాగుతుంటే ఆ గ్లాసుల్లో ఉన్న నీళ్ళన్నీ తీసుకెళ్లి డేటా సెంటర్కి ఇస్తారట. అంటే మొత్తం గవర్నమెంట్ మొత్తం ఆ నీళ్ళన్నీ విశాఖపట్నం ప్రజలకు తాగే నీళ్ళన్నీ తీసుకెళ్లి డేటా సెంటర్కి ఇస్తారని చెప్పిన ఇవన్నీ చెప్పి మందబుద్ధులు ఒక మాట ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము తేలేదని ఒక మాట అనరు. అది మళ్ళీ కాంట్రా మేమే తెచ్చాం అసలు మేము తెచ్చాం అదాని డేటా సెంటర్ మేమే తెచ్చామని చెప్పుకుంటారు. అంటే వీళ్ళు సెల్ఫ్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఎంతకాలం రాజకీయం చేస్తారు. మీరు చాలా మంది వీళ్ళు ఎంత మొత్తుకున్నా మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ రోజున పాజిటివ్ వైబ్లో ఉన్నదండి. అంటే మొత్తం ఈ వస్తున్న పెట్టుబడులు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి ఇప్పటికి 4 సార్లు ఆంధ్రప్రదేశ్కి రావటం ఏంటి. అవును, అంటే ఇది ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉపయోగపడుతున్నది దేశం మొత్తానికి అని నమ్మబట్టి ఆయన కూడా వస్తున్నాడు. ఇటువంటి పాజిటివ్ వైబ్స్ని చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వచ్చి వాళ్ళకి వాళ్లే సెల్ఫ్ గోలేసుకుంటున్నారు. ఇవాళ పేర్ని నాని వచ్చి చెప్పిన విషయాలన్నీ చూస్తే మొత్తం వాళ్ళ అంటే మొత్తం జనార్దన్ రావు చెప్పింది కానీ ఆ తర్వాత జోగి రమేష్ వచ్చి చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన విషయాలు కానీ అవన్నీ చూస్తే వాళ్ళు ఎంత పట్రబుడుగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎంత డిస్టర్బ్ అయిపోయారో ఈ గవర్నమెంట్ స్టేషన్ లో ఉన్నారు. కాస్త మీరన్నట్టు అలజడితోటి ఉన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో సెక్యూరిటీ అన్నమాట, ఒకరు ప్రొటెక్షన్ కి వస్తున్నారు. చెప్పే కదా, పెడల్లో బటన్ వేస్తే బందర్లో వెలిగేస్తే ఇంకో చోట సత్యనపల్లి అయితే ఇంకో చోట వెలుగుది. ఇదంతా రవిచంద్రారెడ్డి గారు వాళ్ళ పాత ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేయాలి. వైసీపీలో పెద్ద డిస్కషన్ నడుస్తున్నది. ఒకసారి అవకాశం ఇస్తే చెప్తా. నీకు ఇవ్వను ఇంకా చర్చ వద్దన్నావుగా, నీకు ఇవ్వను ఇంకా. ఒక విషయం ఏంటంటే ఈ పేర్ని నాని జోగి రమేష్ వల్ల మొత్తం వైసీపీకి నష్టం జరుగుతున్నది అనే డిస్కషన్ వైసీపీలోనే జరుగుతుంది. లేదు, ఇప్పటికి కూడా ఇవాళ పేర్ని నాని గారు ఈ 5 కోట్లు అనే దాన్ని లీడ్ ఇచ్చి, అంటే మరి పటావి గారు వాళ్ళ ఎక్సైజ్ మంత్రి గారితోనో లేకపోతే ముఖ్యమంత్రి గారితోనో ఏం చెప్పి ఈసారి ఈ లీడ్ ద్వారా మనం ఎంక్వైరీ చేస్తే ఇంకో స్కామ్ ఉంది ఇందులో అని చెప్తారో, లేకపోతే నాకెందుకులే అని ఏమో నాకు తెలియదు. మళ్ళీ పేరు నాని గారికి ఫోన్ చేసి మాట్లాడతారేమో నాకు తెలియదులే. కానీ ఫోన్ చేసి మాట్లాడేది ఏంటండి, ఏమన్నా మాట్లాడాల్సిన అవసరం ఏముంది డీటెయిల్స్ కోసం. ఆయన ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదు, అడిగే పద్ధతిలో అడుగుతాం. అదన్నా చేస్తే అదే నేను అడుగుతున్నది, అదే కనీసం అదన్నా చేస్తే ఆ లీడ్ ఇచ్చాడు కదా, అడిగే పద్ధతులు అడిగితే ఇంకో స్కామ్ వస్తుంది ఇందులోనే. ఒరిజినల్ లిక్కర్ స్కాము, నకిలీ మద్యం స్కాము, బార్ స్కామ్. దీంతో పాటు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే జనార్దన్ వీడియో వచ్చిందంట బయటికి. ఏది జోగి రమేష్ అలా చేయించాడు, అదే చెప్పండి. మీరు అదే పని మీద ఉన్నారా? చెప్పండి. కాదు సార్, ఇప్పుడు జనార్దన్ అనే వ్యక్తి ఏ దేశం నుంచి వచ్చాడు? మొన్న ఆఫ్రికా ఖండంలో
కామెరూన్, టాంజానియా, మొజాంబిక్లు అటు ఇటు తిరిగి వచ్చాడు. అవును. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? అక్కడ ఉన్నది ఎవరు ఆ ప్రాంతంలో? అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి. ఉమ్, రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ ఎవరిది? ఉమ్, ఈయన దేనికి వెళ్ళాడు? ఎవరిని కలవటానికి వెళ్ళాడు? విహారయాత్రకి వెళ్ళాడా? రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్, జార్జ్ రెడ్డి కుమారులు అయినటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిల డైరెక్షన్ లో అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చీప్ లిక్కర్ వ్యాపారం, మామూలుగా నాణ్యమైన లిక్కర్ కాదండి. మొన్న మనం విజువల్స్ చూసాం. కామెరూన్ దేశంలో అక్కడ కేబినెట్ మంత్రి స్వయంగా రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ వాళ్ళ ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి సీల్ వేసి, వీళ్ళు నా కల్తీ మద్యం తయారు చేస్తున్నారు, శాషెట్స్ లో మద్యాన్ని తయారు చేసి కల్తీ మద్యం, స్పూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నాం కాబట్టి మేము సీల్ వేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం, కేసులు పెడతా ఉన్నాం అని చెప్పి అక్కడ కామెరూన్ మినిస్టర్ మాట్లాడినటువంటి విజువల్స్ చూసాం. అటువంటిది జనార్దన్తో మేము మాట్లాడించడం ఏంటండి? జనార్దన్ వాళ్ళ పెట్టు, వాళ్ళ దొడ్లో మనిషి. ఇప్పుడు జోగి రమేష్ జనార్దన్ కి మధ్య జనార్దన్ ఇక్కడికి జరిగినటువంటి వచ్చి వాట్సాప్ చాట్ లో కామెరూన్ నుంచే ఒక వీడియో పంపించాడు. అవును. జోగి రమేష్ జనార్దన్ కి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్ లో జోగి రమేష్ కూడా, ఆర్ యూ బ్యాక్ ఫ్రమ్ ఆఫ్రికా, యా. వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫ్రికా ఉమ్, అని, ఆఫ్రికా అంటే ఇవన్నీ మేము మాట్లాడిస్తూ వచ్చినాయి అన్ని. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా కల్తీ మద్యం, ఈ నకిలీ మద్యం తయారు చేసేందుకు ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. దానిలో ఈ జోగి రమేష్ గాని, ఈ జనార్దను, లేకపోతే ఈ పేరు నాని ముఠాను, అక్కడ పెద్దిరెడ్డి ముఠా అందరూ కూడా దానిలో భాగస్వాములే. వీళ్ళందరూ కలిసి మన 2024 ముందు బేభత్సంగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేశారు, కోట్లు సంపాదించుకున్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో దానికి కొంత బ్రేక్ పడింది. మళ్ళీ లిక్కర్ స్కామ్ ఉచ్చు వాళ్ళ మెడకి ఎప్పుడైతే చుట్టుకుంటుందో మళ్ళీ అరే నువ్వు తెరవరా దుకాణం, మన మీడియాను పంపిస్తాము, మనమే పట్టుకున్నట్టు మనమే దాన్ని బయట పెడదాం, మనమే బురదేద్దాం అని చెప్పి ఇంకో స్క్రిప్ట్ తయారు చేశారు. అవన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి కదా. కాబట్టి జనార్దన్ అనే వ్యక్తి రెడ్డి గ్లోబల్, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి సహకారంతో ఈ నకిలీ మద్యం తయారీ విద్యను నేర్చుకున్నాడు. పదే ఆఫ్రికా వెళ్ళి అక్కడ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నిక్స్ అక్కడ అందిపుచ్చుకుని ఇక్కడ ఎలా కలపాలి, దేనిలో ఏం కలపాలి, ఏం కలిపితే ఏం వస్తుంది, ఎంత మార్జిన్ ఉంటది, అన్ని చక్కగా అక్కడ ట్రైనింగ్ ఇక్కడ రావటం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం కూడా. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కనసనల్లో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఊరికనే ఏదో పెట్టి మేమేదో మాట్లాడిచ్చాం, మేము మాట్లాడిస్తే చెప్తా ఉన్నాడంటే అక్కడ అయిపోయింది. అక్కడ మొత్తం జనార్దన్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ల్యాండ్ అయ్యాడో మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు సిట్ అధికారులు ఒక్కసారి క్వశ్చన్ చేసేసరికి ఈ అయిపోయిందిరా బాబు, హ్యాండ్స్ అప్, ఉన్నది నిజాలు ఒప్పుకోవడం తప్పితే మనకు వేరే మార్గం లేదనుకుని మొత్తం ఉన్నది ఉన్నట్టు మొత్తం కక్కుతా అన్నాడు. రెండోది వికే గారు, ఇవాళ మధ్యాహ్నం ఉత్తరాంధ్రలో అనకాపల్లి దగ్గర ఒక పెద్ద న్యూస్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ జోన్ లో ఉన్నటువంటి ఈ లిక్కర్ షాప్ యజమానులు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మేము ఇంక ఈ వ్యాపారం చేయలేమండి, మేము నష్టపోతా ఉన్నాం, విపరీతమైన నష్టాలు వస్తా ఉన్నాయి, మాకు మార్జిన్స్ మీరు ఎక్కువ పెట్టలేదు, ఇదిగో మా దుకాణాలన్నీ మూసేస్తున్నాం, ఇదిగో తాళాలు మేము చేయలేము ఈ వ్యాపారం అని చెప్పి ఆ తాళాలు అక్కడ పెట్టేసి వచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు నిజంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు లేదంటే అనధికారికంగా పర్మిట్ రూములు పెట్టేసి నకిలీ మద్యాన్ని విపరీతంగా అమ్మేస్తా ఉంటే ఆ యజమానులందరూ వచ్చి అయ్యా బాబు మేము ఈ వ్యాపారం చేయలేము, నష్టాలు వస్తున్నాయి, తాళాలు ఇదిగో మీరే నడుపుకోండి అని చెప్పి తాళాలు అక్కడ పెట్టి వెళ్ళిపోతారా? ఆ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుందండి? అదే ఆ విషయంలో కూడా పేర్ని నాని చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, షాప్కి ఎంత మిగులుతున్నా, ఎంత వసూలు చేస్తున్నారో పర్మిట్ రూమ్ కూడా అంతే వసూలు, పర్మిట్ రూమ్కి 5 లక్షలు చొప్పున, ఇది పట్టణాల్లో పర్మిట్ రూమ్కి 7.5 లక్షలు, గ్రామాల్లో 5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు, కూటమి పార్టీల నాయకులు. అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూములు పెట్టారు. ఏపీలో 3,736 మద్యం దుకాణాలు ఉంటే 3,036 పర్మిట్ రూములు కూడా ఏర్పాటు చేశారంట నకిలీ మద్యం. మరి ఇప్పుడు
ఈ ఇన్ని షాపులు ఇన్ని పర్మిట్ రూములు ఉంటే ఈ వాళ్ళని పేరు నాని గారి అన్నదాని మీద వాళ్ళనే ప్రెస్ మీట్ పెట్టించవచ్చుగా, అసోసియేషన్ ఏదో ఉంటుందిగా వీళ్ళకి షాపులకి. ఖచ్చితంగా సరే, అది ఏం చేయాలన్నది అది చేస్తాం అనుకోండి. వీళ్ళు వాగటానికి ఏముంది, ఇందాక రవిచంద్ర రెడ్డి అన్న చెప్పినట్టు ఏముంది, 4 గొట్టాలు ముందు పెడితే ఏదైనా మాట్లాడతారు. అలా అంటే ఊరుకొని గొట్టాలని వద్దండి, ఎందుకంటే గొట్టాలంటారు. ఆయనేమో చర్చలు వేస్ట్ అంటాడు, మీరేమో గొట్టాలంటారు. బులుగు మీడియా మైకులు 4 ముందు పెడితే ఏదైనా వాళ్ళే కూడా కొట్టాలనకూడదు, వాళ్ళే కూడా మైక్లే మేనేజ్మెంట్ వల్ల అలా వచ్చింది. కానీ అదర్వైజ్ దే ఆర్ ఆల్ మా కొలీగ్స్. ఓకే, ఐ కరెక్ట్ మై సెల్ఫ్, మైక్స్. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి వికే గారు, ఇవాళ ఈ ప్రభుత్వంలో రైట్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరింగ్, డిస్టిలరీస్ దగ్గర, తయారీ దగ్గర నుంచి, రవాణా దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎంతో పారదర్శకంగా వాళ్ళు మూసేసినటువంటి సాఫ్ట్వేర్లు అన్నిటినీ కూడా మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ క్రమ పద్ధతులు అన్ని చేసుకుంటూ వస్తున్నాం. రెండోది, ఇందాక సత్యమూర్తి గారు ఏదైతే చెప్పారో, దుకాణాలు కూడా ప్రభుత్వ, షెడ్లు కూడా గవర్నమెంట్ కాదండి, అది దానిలో కూడా స్కామ్ ఉంది. అధిక రెంట్లు పే చేసి ఎక్కడికెక్కడ ప్రైవేట్ బిల్డింగుల్లో వైన్ షాపులకి వాళ్ళ పార్టీ నాయకులకి విచ్చలవిడిగా రెంట్లు దోచిపెట్టిన స్కామ్ కూడా ఉంది. అవును అవును, కరెక్ట్. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, కాకపోతే మీరు అన్నది ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రెడ్డి ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక అవుట్ సోర్సింగ్ కంపెనీ దగ్గర నుంచి, దాని పేరు కూడా రెడ్డి ఎంటర్ప్రైజ్. ఈ పెద్దిరెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ కూడా బాగా సన్నిహితులు. ఆ రెడ్డి ఎంటర్ప్రైజ్ చెందినటువంటి కంపెనీ నుంచి అవుట్ సోర్సింగ్ విధానంలో స్టాఫ్ అంతా తెచ్చి అది చేశారు. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కూడా, ఆ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా పెద్ద మాఫియా ఎంట్రీ దానిలో దోచుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అంశంలో కూడా వీళ్ళు అవినీతి చేయనటువంటి అంశం లేదు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇవాళ ఈ నకిలీ మద్యం వ్యవహారం కూడా కేవలం లిక్కర్ స్కామ్ లో ఇక మనం తప్పించుకోలేము, ఇక అయిపోయింది, ఇక మన బాస్ మెడకి ఉచ్చు బిగుసుకుంది అన్న కన్క్లూజన్ కి వచ్చి కొంత డైవర్ట్ చేయాలి టాపిక్ ని, కొంత మళ్ళీ ప్రజల్ని మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ఒక స్క్రిప్ట్ ని తయారు చేసి వాళ్ళు మళ్ళీ దృష్టి మరలించాలన్న ఒక కుట్రలో భాగంగానే ఈ జనార్దన్ అనే వ్యక్తితో ఇబ్రాహీంపట్నం, అక్కడ ఫస్ట్ ములకల చెరువు, ఆ తర్వాత ఇక్కడ ఇబ్రాహీంపట్నం, అక్కడ మళ్ళీ దుకాణం ఓపెన్ చేయించి, గతంలో వీళ్ళు బ్రహ్మాండంగా నడిపినటువంటి దాన్ని మళ్ళీ ఓపెన్ చేయించి, మళ్ళీ వీళ్ళ మీడియాని వీళ్ళే పంపించి దానికి మళ్ళీ బయటికి లీకులు ఇచ్చి, ఇదిగో ఏదో ఘోరం జరిగిపోతుంది, ఇదిగో ఈ రకంగా ప్రతి 3 బాటిల్ ఏదో ఒకటి నకిలీ అన్నట్టు మళ్ళీ కొంత బిల్డప్ ఇచ్చి, మళ్ళీ అసలు లిక్కర్ స్కామ్ నుంచి వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ స్క్రిప్ట్ ని, ఏది ఈ గులకరాయి డ్రామాలు, కోడికత్తి డ్రామాలు, ఇలాంటి డ్రామాలు చాలా చూసాం కదా, ఆ పద్ధతిలో ఇది చేయించారు. అదే విషయాన్ని వాళ్ళ జనార్దన్ చెప్తా అన్నాడు. అది చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైంది. మళ్ళీ ప్రజల్లో వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి తెరపడే విధంగా ఇవాళ మేము ఒక యాప్ ని క్రియేట్ చేసి ఎవరికి వారు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేసి మరీ చెప్తా ఉన్నాం. వెళ్ళమనండి పేరుని నానిని, ఏదైనా వైన్ షాప్ దగ్గరికి ప్రెస్ మీట్లు ఎందుకు, ఒకటప్పుడు ఉపన్యాసాలు వెళ్ళొచ్చుగా. ఏదో ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆ గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకుని అక్కడ బాటిల్ మీద ఉన్న స్కాన్ చేసి చూడమనండి. ఎవడొద్దన్నాడు? పట్టాభి గారు ఒక్క నిమిషం, ఇది ఇందాక నేను చెప్తాను అవకాశం ఇస్తే అన్నారు కదా రవిచంద్ర రెడ్డి గారు. ఏంటంటే ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక 6-7 ఉంటారు అక్కడ, ఒక్కొక్కరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. తర్వాత అట్లాగే పేరు నాని జోగి రమేష్ వల్ల జగన్కి ముప్పు ఉంది అని చెప్పి, ముప్పు అంటే ఐ మీన్ పార్టీ మొత్తానికి, అదే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది అనే చర్చ జరిగేదంట. అది రవిచంద్రారెడ్డి గారు కూడా తెలుసు అంట. ఆయన ఏంటి నిజంగానే అలా అనుకునే వాళ్ళ, వీళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి పుట్టి మునుగుతుందని ఇప్పటికీ అంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు. ఆయన ఇచ్చిన హింట్, ఇప్పుడు ఆయన ఇచ్చిన హింట్ చూడండి. ఇప్పుడు ఒక బార్కి ఎంత ఆదాయం వస్తుందనే క్యాలిక్యులేషన్ లేకుండా 5 కోట్ల రూపాయల లంచం ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నాడో అంత ఆదాయం వచ్చి అంత ఏమన్నా వచ్చిందేమనేది ఎంక్వైరీ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు జరగాలి. దాంతో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు ముఖ్యంగా
అక్కడ 4 గొట్టాలంటే మీరు మైకులు అన్నారు, గౌరవిద్దాం, అందరినీ జర్నలిస్టులను గౌరవిద్దాం. 4 మైకులు పెట్టుకొని మాట్లాడే మాటలు నలుగురు మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు కాకుండా అన్ని ఛానల్స్ వాళ్ళు పిలిచి ఇలాంటి చెప్పేటప్పుడు సుభాషితాలు చెప్తే ఎవరైనా గట్టిగా ఇరిటేట్ చేసి మంచి క్వశ్చన్లు వేస్తే, ఏమయ్యా నువ్వు అసలు జరిగిన స్కామ్ గురించి ఒప్పుకుంటున్నావు ఒప్పుకోవట్లేదని ఇరిటేట్ చేస్తే, ఆయన దగ్గర ఒక గుణం ఉంది సార్, ఫ్రస్ట్రేట్ అయితే షంషేర్గా నిజాలు చెప్పేస్తాడు. అవునయ్యా మా హయాంలో మేము సంపాదించుకున్నాం, మీ హయాంలో మీరు సంపాదించుకోండి, ఏంది రచ్చ, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రప్ప రప్ప అని సంపాదించుకుంటాం, ఏంది ఇప్పుడు ఏంది గొడవ, ఈ రోజు ఈ లొల్లు ఏంది, పంచాయతీ ఏంది అని అడిగే రకం. ఎవరు కాబట్టి ఎవరు జగన్ గారా నాని గారా? నాని గారు అన్ని మాటలు జగన్ గారు మాట్లాడలేండి, ఆయనకి స్క్రిప్ట్ కావాలి. ఓకే, పేరు నాని గారు ఈ విధంగా మాట్లాడగలరు, ఎందుకంటే ఆయనతో సన్నిహితంగా తిరిగాను కాబట్టి. ఆఫ్ ది రికార్డ్ అయితే ఇదే డైలాగ్స్ వస్తాయని నాకు తెలుసు. ఏంది పంచాయతీ రోజు, అవును మేము సంపాదించుకున్నాం, పార్టీ నడపాలంటే ఎంత ఖర్చు ఉంటుంది, మాకేం ఖర్చులు ఉండవా, ఏంది ఊరికే ఈ సతాయింపు, మీకు ఇచ్చాం కదా అధికారం మీరు సంపాదించుకోండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రప్ప రప్ప అని సంపాదించుకుంటామని చెప్తాం. ఏంది ఇప్పుడు మైక్ లాపున్నాయా లేదా అని అడిగేవాడు, మైక్ లాపున్నాయా లేదా అని అడిగేవాడు, కానీ నష్టం జరిగి ఉండేది. అదే సార్ జర్నీ ఉంది, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి ఈ ఒక్కసారికి. ఇలా వచ్చారా? నేను ఇంకేదో చెప్తున్నాను అనుకుంటున్నా నేను. సరే ఓకే, క్యారియన్. సరే ఓకే, క్యారియన్. ఓకే ఓకే. సచిమూర్తి గారు, ఇక్కడ నకిలీ మద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందో కూటమి ప్రభుత్వం అనేది ఆయన చేసిన మరొక ఇది. అంటే నేనేమంటానంటే, అసలు వీళ్ళు జంగారెడ్డిగూడెము ఆ మరణాలు ఉన్నాయి కదా, వాటి మీద ఈ ప్రభుత్వం సీరియస్ గా దర్యాప్తు జరిపి రీఎంక్వైరీ చేయాలి. ఈ మాట్లాడే అవకాశం లేదు. ఇంకొక ఇదేంటంటే విజయ్ గారు, ఆ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మద్యం ఈ విషయాలన్నీ చేస్తున్న సమయంలో రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకరు, అప్పుడు పార్లమెంటు సభ్యుడు, ఆయన చెన్నై ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించారు ఇందులో మద్యాన్ని. జగన్మోహన్ రెడ్డి దుకాణాల్లో అమ్మే మద్యాన్ని టెస్ట్ చేయిస్తే అందులో చాలా ఈ కెమికల్ అవశేషాలతో పాటు హానికారకమైన కెమికల్స్ ఉన్నాయి అనేది అది తేల్చి చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత పెమసాని, ఇప్పుడు కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ గారు, ఆయన టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయిస్తే ఆయన వేరే చోట ఎక్కడో చేయిస్తే అదే రిజల్ట్ వచ్చింది, అటువంటి రిజల్టే వచ్చింది, హానికారక పదార్థాలు ఉన్నాయి ఇందులో అని. ఆ తర్వాత కాలంలో అంటే నేను టైం ఫ్రేమ్ చెప్తున్నా అనమాట. అంటే రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ చేయించారు, తర్వాత పెంసాని చంద్రశేఖర్ గారు చేయించారు, తర్వాత ఎలక్షన్లకు ముందర అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు టెస్ట్ చేయిస్తే అదే వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో కల్తీ మద్యమే సరఫరా అయింది అనేది ఇది ఇక్కడ మనం అంటే ఈ 3 కూడా ఈ 3 టెస్టులు ఒకేసారి చేయించినవి కాదు, ఒకే ల్యాబ్లో చేయించినవి కాదు. అంటే 5 సంవత్సరాల పాటు అదే పనిచేశారు. ఈ రోజున అటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం చెప్పాడంటే, ప్రతి 4 బాటిల్స్లో 1 బాటిల్ కల్తీ మద్యం ఉంది అని చెప్పాడు. అంటే ఇప్పుడు సప్లై అవుతున్న ప్రతి 4 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యం ఉంది అని చెప్పాడు. ఇఫ్ యు ఆర్ షూర్ అబౌట్ ఇట్, కెమికల్ ఎగ్జామినేషన్ పంపించవచ్చు కదా. అవును, అప్పుడు వాళ్ళు పంపినట్టుగా అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఎవరో అడిగితే పంపేలా, వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు కెమికల్ ఎగ్జామినేషన్ చేయించారు. అంటే నువ్వు కన్స్ట్రక్టివ్గా ఏదన్నా ఒక ఎలిగేషన్ చెయ్యాలి అంటే నువ్వు ఇటువంటి పనులు చేయాలి. కానీ నువ్వు కూర్చోబెట్టి జోగి రమేష్ తోటి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ వాట్సాప్ చాట్ అంతా అది వాటి మీద నేను కేసులు వేస్తా, లీగల్గా వెళ్తా, అది ఎట్టొచ్చింది మీకు అంటాడు. నువ్వు అసలు వాట్సాప్ చాట్ చేసావా లేదా చెప్పాలి కదా. నీకెట్టొచ్చిందో చెప్పారు అడుగుతావేంటి, నువ్వు చేసావా లేదా. మొత్తం అంటే వాళ్ళు చేసి కుట్ర ఎట్లా జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పటం, ఈ నకిలీ మద్యం
ఇప్పుడు తయారవుతున్నది అని ఎస్టాబ్లిష్ చేయటానికి కుట్ర పన్నారు. అదేదో అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కానీ శివారెడ్డిని చంపితే నువ్వు నేరస్తుడు అవుతావు కదా అని. అంటే నకిలీ మద్యం ఉంటే నువ్వు దాన్ని బయటికి తీసుకొస్తే నువ్వు హీరో అవుతావు కానీ నకిలీ మద్యం మొత్తం నువ్వే తయారు చేయించి నువ్వే పెట్టి నువ్వే వచ్చి గొడవ చేస్తే దాన్ని ఏమనుకుంటారు? అదే ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే అటువంటి పరిస్థితులు ఇక్కడ క్రియేట్ చేసుకుంటూ, నేను అందుకనే చెప్తాను వీళ్ళందరూ కూడా ఏది కాంక్రీట్గా చెయ్యకుండా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఈ తప్పుడు ఆర్గ్యుమెంట్లు, ఎవరికి ఇష్టం వచ్చిన ఆర్గ్యుమెంట్లు వాడు చెప్పుకుంటూ వాళ్ళే దొరికిపోతూ ఉన్నారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతూ ఉన్నారు. అతని మీద జయచంద్రారెడ్డి మీద ఎలిగేషన్ వచ్చింది. జయచంద్రారెడ్డిను ఇంకొక నాయుడు వాళ్ళిద్దరిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నెక్స్ట్ ఏంటి చెప్పు, ఇంకేం చేయాలి? ఇప్పుడు పేరుని ఏమంటాడంటే రేపో మాపో ఆ జయచంద్రారెడ్డి మీద సస్పెన్షన్ ఎత్తేస్తారు, ఆ తర్వాత ఈ జనార్దన్కి వీళ్ళకి బెయిల్ ఇప్పించి వీళ్ళే బయటికి తీసుకొస్తారు. మరి అన్ని మరి జంగారెడ్డిగూడెంలో అప్పుడు ఎలిగేషన్ వచ్చింది, అనంతబాబు మీద వచ్చింది. అవును, నువ్వేం చేసావు? పేరు దాన్ని సస్పెండ్ చేయమని చెప్పావా? చెప్పలేదు. 27 మంది చచ్చిపోతే నువ్వు మరి అనంతబాబు చేశాడండి అదంతా. డ్రైవర్ ని ఇంటి ముందు డెలివరీ చేశాడు. అసలు అంటే తిరిగావు. ఈ మద్యం విషయానికి వస్తే నువ్వు మరి 27 మంది చచ్చిపోవడానికి కారణం ఇతను అనంతబాబు అండి, మనం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలండి అని మరి జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చావా? ఇప్పటికైనా అడగమానండి, ఇప్పటికైనా అడగాలి. మీద ఎంక్వైరీ చేయండి, మేము మా వాళ్ళు ఉంటే చర్యలు తీసుకోండి, అలాగే దీని మీద కూడా చేయండి అను, దీంతో పాటు దాన్ని కూడా చేయండి, దాన్ని కూడా చేయమని చెప్పాలి. అంటే ఇటువంటి వీళ్ళు చేసే ఎలిగేషన్స్, తెలుగులో సామెత ఉంటుంది, మొగుడిని కొట్టి మొగసాలకి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అంటే నేల విడిచి సాము చేసుకుంటూ పొలిటికల్ అడ్వాంటేజ్, ప్రతిదీ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటేనే నీకు ఎంత అంటే ఐడియాలజికల్గా బ్యాంక్రప్సీ ఎంత ఉందో అర్థమవుతున్నది. అయితే పట్టాభి గారు ఒక రకంగా మెయిన్ లిక్కర్ స్కామ్ ఏది ఉందో, 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఉంది కదా, ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎందుకో దర్యాప్తు ముందుకు సాగడం లేదు అనే ఒక ఒపీనియన్ వచ్చింది. అఫ్కోర్స్ అది టెక్నికల్ ప్రొసీజరల్ గ్యాపా అదేంటనేది చెప్పండి, మీరు చెప్పండి. ఆ చర్చ వచ్చింది. దాంతోపాటు ఇది రావడంతో దీని మీద దృష్టి కావాలని డైవర్ట్ చేశారు, అది కావాలని ఆపారనే చర్చ కూడా వస్తుంది. అది వాళ్ళు చేస్తున్నారా వీళ్ళు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు పక్కన పెడితే ఇదొక చర్చ జరుగుతోంది. సో దీనికి దానికి నిజంగా అలాంటి సంబంధం ఏమైనా ఉందా? ఒకవేళ లేకపోతే ఆ మెయిన్ లిక్కర్ స్కామ్ ఇంకా తాడేపల్లి తలుపులు ఎందుకు తట్టలేదు దర్యాప్తు? వికే గారు, ఈ రెండు విషయాల్లో కూడా 2 స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి. మెయిన్ లిక్కర్ స్కామ్ ఏమో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు దానికి నేతృత్వం వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కల్తీ మద్యానికి సంబంధించి అశోక్ కుమార్ గారి నేతృత్వంలో ఇంకొక సిట్ ని ఏర్పాటు చేశాం. 2 కూడా వేటి పని అవి చేస్తా ఉన్నాయి. మెయిన్ లిక్కర్ స్కామ్ సిట్ ఏమి తన దర్యాప్తు తను చేయాల్సిన పని తనేమి ఆపలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే వికే గారు, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ డే డెవలప్మెంట్ ఉండదండి. ఇవాళ ఒకటి జరిగితే మళ్ళీ ఇమీడియట్ గా రేపు రోజుకు ఒక హెడ్లైన్ మనం క్రియేట్ చేయలేము. అది కరెక్ట్ కూడా కాదు. ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఇప్పుడు మిథున్ రెడ్డి వరకు వచ్చారు, మొత్తం తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ రైట్ సెంటర్ అందరినీ అరెస్ట్ చేశారు, చాలా సమాచారం రాబట్టారు. ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమి దర్యాప్తుని ఎక్కడా కూడా ఆపలేదు. ఈ రెండో సిట్ ఏదైతే ఉంది, ఇవాళ కూడా 3 అరెస్టులు జరిగాయి కొత్తగా. మళ్ళీ లేటెస్ట్ గా కొంతమందిని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు ఈ కల్తీ మద్యానికి సంబంధించి. కాబట్టి బోత్ ద ఇన్వెస్టిగేషన్స్ ఆర్ గోయింగ్ ప్యారలల్లీ. రెండోది జంగారెడ్డిగూడెం ఏదైతే మరి గతంలో 27 మంది చనిపోయారో దానికి సంబంధించి మళ్ళీ రీఓపెన్ చేశారండి కేసు. రీఓపెన్ చేసి మొన్న ఈ సంవత్సరం జూన్ లోనే మళ్ళీ ఒక ప్రత్యేక టీం ని ఫామ్ చేసి ప్రతి ఒక్క మరణాన్ని కూడా మళ్ళీ దర్యాప్తు చేసి ఆ కేసు అంతా కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ ని
స్టార్ట్ చేయటం జరిగింది. ఒక 3 నెలలు అయింది స్టార్ట్ అయ్యి. దాని యొక్క ఫలితాలు కూడా అతి త్వరలోనే వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే అది పక్కన పెట్టాల్సిన విషయం కాదు. ఆనాటి ప్రభుత్వం అంతమంది చనిపోయినా కూడా కనీసం ఒక్కటంటే ఒక అరెస్ట్ లేదు, ఏమీ లేదు. అది ఇంకొక రకంగా ఏదో చనిపోయారు, అసలు అది మద్యం వల్లే కాదన్నట్టు కూడా మాట్లాడారు. కానీ పట్టాభి గారు లిక్కర్ స్కామ్ ఏమో అది చాలా డిగ్ చేసి చైన్ లాగుతూ వెళ్ళాలి ఒక్కొక్కరిని కదా. కానీ జంగారెడ్డిగూడెం కానీ లేకపోతే ములకల చెరువు కాదు, ఇదే జంగారెడ్డిగూడెంలో నకిలీ కల్తీ సారా తాగి చనిపోయిన కేసు కానీ అది అనంతబాబు సప్లై చేసింది. తర్వాత వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ KGH లో 10ల సంఖ్యలో ఈ సారా మరణాలు జరిగాయని పురంధేశ్వరి గారు తీసుకున్న ఎంక్వైరీ రిపోర్ట్ కానీ వీటి మీద వెంటనే ఎంక్వైరీకి ఆదేశిస్తే ఈ పాటికి ఎప్పుడో ఫలితాలు వచ్చి ఉండేమో, రిజల్ట్స్. ఎందుకో అది మరి ఏమో అది జరుగుతా ఉందండి. మీరు అన్నట్టు వైజాగ్ KGH, గుంటూరు GGH లో కూడా కొన్ని కేసెస్ అప్పుడు మనం కూడా డిస్కస్ చేసాము. వీటన్నిటి మీద కూడా ఓవరాల్ గా సమగ్రంగా దర్యాప్తు అయితే జరుగుతా ఉంది. అతి త్వరలోనే ఆ ఫలితాలు కూడా వస్తాయి. ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఇది డబ్బు కంటే కూడా వీకే గారు కొన్ని వేల మంది చనిపోయారండి. అది ప్రాణాలకు సంబంధించింది. సరే జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు, అది పక్కన పెడితే ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారండి. అది అంతా నిజంగా కూడా అంత క్రూరత్వం. అది తెలిసి మనుషుల ప్రాణాలను బలుగొని డబ్బులు సంపాదించడం అనేది నిజంగా చాలా అది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి ఖచ్చితంగా కఠినంగానే ఉంటాయి శిక్షలు అనేవి. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే కొంత ప్రొసీజర్ ప్రకారం మనం ముందుకెళ్తున్నాం కాబట్టి కొంత టైం పడతా ఉంది. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ 2 వ్యవహారాలు జంగారెడ్డిగూడెం ఇష్యూ కూడా ఒక కొలికి తీసుకొస్తా ఉంది. మిథున్ రెడ్డి ఇదైంది, ఎంక్వైరీ అయింది. వాళ్ళ బ్రదర్ కజిన్ సొంత వ్యాపారం చేసే అనిల్ రెడ్డి వాళ్ళు కూడా తీసుకొచ్చేసారు కదా. ఇంత జరిగిన తర్వాత ఎక్కడో అది బ్రేక్ పడింది మెయిన్ లిక్కర్ స్కామ్కి సంబంధించి. అంటే ఆ ఫీలింగ్ అయితే ఉంది జనంలో. అది బ్రేక్ పడిందా లేకపోతే ప్రొసీజరల్ దీంట్లో స్లో డౌన్ అయిందా మనకు తెలియదు. కానీ జనంలో అయితే ఎందుకో అది బ్రేక్ పడింది అనేది ఒకటి ఉంది కదా. ఏమంటారు దానికి? అంటే బ్రేక్ పట్టడం అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళన్నీ తీసుకున్నారు, కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అది లెంగ్తీ ప్రొసీజర్. ఈడీది లెంగ్తీ ప్రొసీజర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిట్ రాజశేఖర్ బాబు సిట్ చేయాల్సిన పనులన్నీ దాదాపుగా ఒక కంక్లూజన్కి వచ్చినాయి. అంటే మళ్ళీ మీరు అడుగుతారు మళ్ళీ బిగ్ బాస్ దాకా ఎప్పుడు పోతారని. బిగ్ బాస్ దాకా పోతారు. బిగ్ బాస్ దాకా పోవాలి అంటే నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలి. నేను అడుగుతానని మీరెందుకు అంటారు? నేను అడగను. నేను అడిగేదల్లా దీంట్లో అసలు మెయిన్ అంతిమ లబ్ధిదారు ఎవరో తేలాలి కదా అని అంటాను నేను అంటాను. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవడో అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేశారో అందరికీ తెలిసినట్టు ఇది కూడా తెలుసు. కానీ ప్రూవ్ చేయటానికి కొంత ప్రొసీజర్ అనేది ఒకటి అది ఉంటుంది కదా, అది ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చిన తర్వాత వాళ్ళ ముఖ చిత్రం మారిపోయింది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ 3,500 కోట్ల రూపాయలు దుబాయ్కి ఎట్లా వెళ్ళినాయి అనేది అది మొత్తం పక్కడ్బందీగా బయటకు వస్తూ ఉన్నది. అంటే మనీ ట్రయల్ అనేది ఎంత పకడ్బందీగా బయటకు వస్తే అంత పకడ్బందీగా శిక్షలు పడతాయి. అందుకని అది ప్రొసీజర్ జరుగుతూ ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటు జరుగుతుంది, ఇటు సిట్ది కూడా. ఇప్పుడు ఈ లోపల అంటే ప్రజలకి ఆ ఫీలింగ్ ఎందుకు వస్తున్నది అంటే కొంతమందికి బెయిల్ రావటం, ఇవాళ కమిటీలోకి బెయిల్ దాని మీద వెళ్ళిపోవటం, ఆయన సరదాగా తిరిగి అక్కడ ఏం మాట్లాడతాడో పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ఆయన ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. కానీ అక్కడికి వెళ్తాడు సరదాగా ఏసీ హోటల్స్ లో వాటిలో ఉండి వస్తాడేమో. వాళ్ళకి ఏసీ హోటల్ కరువు ఏముంది, అది పెద్ద విషయం కూడా కాదు వాళ్ళకి. సో ఇది వీటి వల్ల మనకు ఆ ఫీలింగ్ కలుగుతున్నది. మీకే కాదు నాకు కలుగుతుంది, ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. కానీ అక్కడ జరుగుతున్న
ప్రొసీజర్ మాత్రం ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది. అది జరుగుతున్నది. వాళ్ళకి ఎవరైతే అంతిమ లబ్ధిదారుడికి అయితే భయం పుడుతూనే ఉన్నది. రైట్, చూద్దాం ఏంటో ఇది, ఈ నకిలీ మద్యం ఏంటో అసలు మద్యం ఏంటో ఇవన్నీ తీసుకు